ఫిబ్రవరి 4 రథసప్తమి చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. ఎందుకంటే మన హోరోస్కోప్లో ఖచ్చితంగా సన్ బాగుండాలి. సన్ బాగాలేకపోతే మన ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి కెరీర్ పరంగా ఎంత కష్టపడినా కూడా స్ట్రక్ అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా ఫారెన్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సన్ బాగుండాలి. ఒకవేళ ఫారెన్లో మీకు బాగాలేదు అంటే మీ సన్ బాగాలేనట్టు. ఫారెన్లో ఉండే వాళ్ళకి సన్ కానీ బాగుంటే అక్కడ చాలా ఈజీగా గ్రోత్ అనేది ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సన్ అనేది ఖచ్చితంగా బాగుండాలి, లేకుంటే మీకు గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము ఇట్లా ఉంటుంది. ఇంకా మెయిన్ ఆ రోజు ఏం చేయాలంటే మార్నింగే లేయండి, సన్ రైజ్ ముందు లేసేసి ఫ్రెష్ అయిపోయి ఆ రోజు కాపర్ వెజల్లో వాటర్ తీసుకోండి. కాపర్ వెజల్లో గ్లాస్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం కుంకుమేసి రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా తీసుకోండి. సన్కి చూపిస్తూ ఆ వాటర్ కింద పోయాలి. సన్కి అర్ఘ్యం ఇవ్వాలి. ఓం ఆదిత్యాయ నమః అని ఒక 9 times అనుకోండి సన్కి ఆ వాటర్ చూపిస్తూ. ఇంకా తర్వాత మీకు కుదిరితే ఆదిత్య హృదయం అలా వినండి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఆ రోజు ఎవరి ఫాదర్కి అయితే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలా ఎక్కువ ఉన్నాయో మృత్యుంజయ హోమం జరిపించండి ఫాదర్కి. ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. ఇంకా ఆ రోజు కుదిరితే నాన్ వెజ్ ఒక్కటి అవాయిడ్ చేయండి చాలు.